సాగస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మైకిల్ మోడ్ సిరీస్ ఎపిసోడ్ 2 అందరికీ స్వాగతం. చూసారు కదా, మైకిల్ అయితే ఫుల్గా స్విమ్మింగ్ అయితే చేస్తున్నాడు అనమాట. సో చిల్ అవుతున్నాడు మనం ప్రస్తుతానికి. సో మనకి వెదర్ కూడా బాగా ప్లెజెంట్గా ఉంది, అంటే కొంచెం ఎండ ఎక్కువ ఉందన్నమాట ఈరోజు కూడా. సో చూసారు కదా, మన మైకిల్ అయితే చిల్ అవుతున్నాడు ప్రస్తుతానికి. అండ్ ఈరోజు మనకి అంత పెద్ద పనులేం లేవు. సో ఆఫీస్కి వెళ్ళాలి అండ్ కొన్ని డాక్యుమెంట్స్ అయితే సైన్ చేసి మళ్ళీ బ్యాక్ టు హోమ్, లేదా మనకి అవును కదా ఈరోజు షిప్ డెలివరీ ఉందన్నమాట. సో మన కొత్త కార్గో షిప్. సో అదైతే మనకి ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్కి అనమాట. సో ఎక్కువ మీకు కనపడదు, ఎందుకంటే ఎప్పుడో ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతుంటుంది అండ్ అది ట్రావెల్ చేయడం కూడా ఆల్మోస్ట్ 10 days పడుతుంది ఒక్కదానికి. సో ఎక్కువ లోడ్ ఉండేలాగైతే పెద్ద షిప్ అయితే తీసుకున్నాం మైకిల్ వచ్చేసి మనకి. అండ్ మనకి బాగా ఈసారి మంచి డీల్స్ వస్తాయని అయితే అనుకుంటున్నాను. సో ఇంకా వెళ్ళి రెడీ అయిపోదాం. అండ్ జిమ్మి కూడా కాలేజ్కి అయితే వెళ్తా అని చెప్పాడు, అయితే వెళ్దాం. సో అండ్ మనకి హుడీ అయితే వేసుకున్నాడు ఈరోజు వచ్చేసి. సో ఇంక వెళ్దాం కిందకి వచ్చేసి. అండ్ జిమ్మి కూడా రెడీగా ఉన్నాడు కింద. మైకిల్ అయితే రెడీ అయిపోయాడు మొత్తానికి. అండ్ జిమ్మి కూడా బయట అయితే మనకి ఉన్నాడు. ఏంటి ఫోన్ వాడుకుంటున్నాడు. జిమ్మి కాలేజ్కి వెళ్ళవారా? ఇంకా వెళ్తాడు అనుకుంటా. అండ్ సో మన సూపర్ అయితే రెడీగా ఉంది, అంటే వాడిది. సో ఇంకెళ్దాం మనం వచ్చేసి. అండ్ మన వెహికల్ డిఫెండర్ అయితే తీసుకొని వెళ్దాం. ఓకే పదమ్మ డిఫెండర్, లెట్స్ గో. ఓదండి డ్యామేజ్ అవ్వకూడదు, అలాగే. సో ఓకే జిమ్మి, ఇంకా వెళ్తావు కదా నువ్వు. జిమ్మి నేనైతే బయలుదేరుతున్నాను. సో ఓకే వెళ్దాం చేసి మనం వచ్చేసి ఇంకా. సో నైన్ వేసి ఇంకా వెళ్దాం మనం వచ్చేసి ఆఫీస్కి. అండ్ సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇటు వెళ్దాం. అంటే జ్యువెలరీ షాప్లో కూడా అమాండా వచ్చుంటే ఒకవేళ జ్యువెలరీ కొనడానికి వెళ్ళాం. బట్ అమాండా ప్రస్తుతానికి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారన్నమాట. ఇంకా ట్రేస్ ఇంకా అమాండా అనమాట. సో ప్రస్తుతం జిమ్మి కూడా కాలేజ్కి వెళ్తున్నాడు కాబట్టి వాళ్ళు కూడా ఎక్కడో అక్కడ వెళ్తున్నారు. సో మనం కూడా ఇంట్లో ఉండట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి, అంటే ఎక్కువ ఉండట్లేదు. నేను మనోడు కూడా పనులు ఉంటున్నాయి ఇప్పుడు. సో ఇంకా వెళ్దాం. అండ్ ఓకే జిమ్ అయితే కాల్ చేశాడు. సో వారి కార్ అయితే బ్రేక్ డౌన్ అయిందంట. సో ఇంకా వీళ్ళైతే పికప్ అయితే చేసుకున్నాం. ఎక్కడ వరకు వెళ్ళి ఉంటాడు మా అయితే మీతో కాల్ చేశాడు. సో ఇంకా వెళ్దాం అనమాట. సో వాడు వచ్చేసి గోల్ఫ్ క్లబ్ పక్కన స్ట్రీట్లో ఉన్నాడంట. సో మరి చూద్దాం. అండ్ కార్ అయితే మొత్తానికి ఏమైనా తెలీదు, పంచర్ అయిందేమో, మరి చూద్దాం. వెళ్ళి ఇంకా ఇక్కడే ఉంటాడు. వాడు కాలేజ్ ఇక్కడే కదా, ఈ స్ట్రీటే. గోల్ఫ్ క్లబ్ అంటే ఇక్కడే కదా మనకి. అండ్ ఈ స్ట్రీట్ అన్నాడు, పక్క స్ట్రీట్ అన్నాడు కదా, సైడ్ అయితే వెళ్దాం. నైనా ఓకే లెట్స్ గో. అండ్ వచ్చేసాం. ఇది కాదా, మేబీ ఈ స్ట్రీట్ కాదనుకుంటా. ఈ స్ట్రీటా, ఏదో స్ట్రీట్లో ఉన్నాడంట అబ్బా, దాని పక్క ఉండే స్ట్రీట్ అన్నాడు. మరి చూద్దాం. అండ్ జిమ్ కూడా కనపడట్లేదు నాకు ఇంకా. జిమ్మేనది. ఓకే ఇక్కడ ఉన్నాడు. ఓకే జిమ్ అయితే ఇక్కడ ఉన్నాడు. సో ఓకే కార్ అయితే ఇక్కడ పెట్టేద్దాం. సో ట్రాఫిక్ అయితే ఇబ్బంది కాకుండా. కార్ ఏమైంది, కాఫీ తాగుతున్నాడు ప్రస్తుతానికి. సో అడుగుదాం వాళ్ళు. ఏమైందిరా జిమ్మి? ఓకే కార్ అయితే మొత్తానికి కదలట్లేదంట. సో చూద్దాం వాళ్ళు. ఆనింది కదా ఇంజను, కదలట్లేదు అబ్బా. ఇదేంటిది, ఊగుతుందా? ఊగుతుంది కానీ అలట్లేదు. పొగ కూడా వస్తుంది కదా. హలో, కదలట్లేదు అబ్బా. సౌండ్ వినపడుతుంది, మీకు క్లిక్ చేస్తాను. ఓకే కార్ కండిషన్ తాడైనట్టుంది. సో అందుకే సర్వీస్కి పంపుతూ ఉండాలి జిమ్మి. జస్ట్ క్లీన్ చేసుకుంటే సరిపోదు, సర్వీస్కి కూడా పంపాలి. అందుకే చెప్తా ఉన్నాడు వెహికల్ జాగ్రత్త చూసుకున్నాడు, వెహికల్స్ బట్ చూసుకోవడం అన్నాడు. సో ఓకే నేను మెకానిక్ అయితే కాల్ చేస్తాను. సో ఇంకా నువ్వు వస్తావు నాతో పాటు, నిన్ను కాలేజ్లో డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోతా. ఓకే జిమ్ గార్డ్ అయితే వస్తా అంట. కాఫీ అయిపోయింది అప్పుడు పడేసా. సో వెహికల్ అయితే తీసుకెళ్ళమని అయితే చెప్తాను మనోడికి. సో తీసుకెళ్ళిపోతాడు. ప్రస్తుతానికి అయితే డిఫెండర్ అయితే ఎక్కానన్నా, పక్కన కూర్చోను అన్న బంగారు కొండ.
పక్కన కూర్చొని అన్నాను. ఇక్కడ కాదు, పక్కన కూర్చో. ఇట్రా రైట్రా. ఓ జాగ్రత్త, వెహికల్స్ వస్తుంది. రే రారా తొందరగా ఎక్కువ, టైం అవుతుంది. ఓకే ఎస్ వెళ్ళిపోరా రే ఇంకా. ఓకే మేడం గారు మీరు వెళ్ళిపోండి. ఓకే మనోడు కాలేజ్ ఇక్కడే. సో ఈ టైంకి వచ్చాడు అయినా. ఓకే అటు నుంచి వచ్చి ఉంటాడు మేబీ. ఓకే మెకానిక్ అయితే కాల్ చేశాను, వాడు వచ్చి తీసుకెళ్తానైతే చెప్పాడు వెహికల్. చూద్దాం మరి. ఈ స్ట్రీట్ కాదు, పక్క స్ట్రీట్ అనుకుంటా. సారీ నేనే చూసుకోవాలా. ఇక్కడ వచ్చేసాం. ఇంకా వచ్చేసి ఇన్ గేమ్ రోల్స్ రాయిస్ అనమాట. ఓకే ఇక్కడ డ్రాప్ చేసి ఇంక మనం వెళ్ళిపోదాం. ఎవరు రాలేదంటే ఈరోజు హాలిడేనా? చాలా ఉన్నారులే. ఓకే జిమ్మి ఇంకెళ్ళిపోన్నా అన్న నువ్వు. నేను సాయంత్రం ఒకవేళ నీకు క్యాబ్లో వచ్చే పని అయితే నీ ఇష్టం ఇంకా, లేకపోతే పిక్ చేసుకోమంటే మన సెక్యూరిటీని. కానీ ఒకవేళ నేను ఖాళీగా ఉంటే నేను వచ్చి పిక్ చేసుకుంటాను. కాల్ అయితే చేయి ఫస్ట్ నువ్వు, ఓకేనా? సరే ఇంక వెళ్ళిపో బాబు, బాయ్. ఓకే జిమ్ గడి వెళ్ళిపోయాడు ఇంకా లోపలికి. సో ఇంకా మనం వెళ్ళిపోదాం మన ఆఫీస్ దగ్గరికి. ఓకే మనకి ఈరోజు వచ్చేసి అంత పెద్ద పనులే లేవు. సో మనకి డాక్యుమెంట్స్లో అయితే సైన్ చేయాలి. అండ్ వచ్చేసి ఇంకా మన కొత్త షిప్ అయితే రాబోతుంది, కార్గో షిప్. సో అదే దాన్ని అయితే చూసి చాలా కార్గోస్ అయితే మిగిలిపోయినాయి వెళ్ళాల్సినవి, డిలే అయిపోతున్నాయి. సో నేను నడిపించుకుంటూ ఉంటే అవి అలా అనమాట. సో మీకు ఏదో ఒకటి చూపిస్తాను. సో అది ఫ్రీగా ఉన్నప్పుడు, అంటే ఏ వర్క్ లేనప్పుడు మీకు చూపిస్తాను. ఒక ఎపిసోడ్ చేస్తాను దాని మీద, అండ్ అన్నీ చూపిస్తాను దాంట్లో. అంతేముండదు, జస్ట్ స్పేస్ పెట్టుకోవడానికి ఉంటుంది అంతే. అండ్ వచ్చేసి ఓల్డ్ టైప్ షిప్ మన మైకిల్ అయితే ఆప్షన్లో అయితే కొన్నాడు దాన్ని. అది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 2 crores పడింది అనమాట. అది కానీ మనోడికి 2 crores కొనేసారు అన్నమాట. అంత గొప్ప షిప్ కాదు, బట్ పర్లేదు. మన కారు ప్రస్తుతం సరిపోద్ది, చాలా పెద్దది చెప్పాలంటే. సో ట్రెక్యూట్ అయితే ఉన్నారు ఇక్కడ, మనం ఇంకెళ్ళిపోదాం. అండ్ రిసెప్షన్ వాళ్ళు కూడా ఖాళీగా ఉన్నారు, ఎవరు లేరా ఏంటి, క్లయింట్స్ ఎవరు రాలేదనుకుంటా మేబీ. సో ఇంకా పైకి అయితే వెళ్ళి మన డాక్యుమెంట్స్ అయితే సైన్ చేద్దాం. మనోడు వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ కలుద్దాం. మనోడు వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ కాల్ కూడా వచ్చింది, షిప్ అయితే వచ్చిందంట. బట్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, చూసారు కదా. సో హెవీగా పడుతుంది వాన వచ్చేసి. సో ఇంకెళ్ళిపోదాం, మన పోర్ట్ ఏరియాకి అయితే వెళ్దాం. పోర్ట్ కదా, ఎయిర్పోర్ట్, సారీ. వర్షం అయితే చాలా హెవీగా పడుతుంది. సో ఫాస్ట్ అయితే కొట్టాల్సిన స్పీడ్, కానీ ట్రాఫిక్ కూడా హెవీగానే ఉంది. వాన పడుతుంది అంటే వాన పడితేనే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది అనుకోండి. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఫస్ట్ ఎపిసోడ్ ఇచ్చినట్టు సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ అంటే ఇష్టపడే కొనుక్కున్న వాళ్ళు మైకిల్కి అయితే బాగా సెట్ అయింది డిఫరెంట్ వచ్చేసి. అండ్ మే బ్యాగ్ అయితే నేను చేంజ్ చేయొచ్చు మేబీ, ఎందుకంటే అది చాలా ఫాస్ట్ ఉంది. అండ్ ప్రస్తుతానికి అది వాడడం లేదు మైకిల్కి. సో ఏదో ఫస్ట్ ఎపిసోడ్ వాడాను అంతే. సో అది పాత కారే, కొత్త మోడల్ ఏం కాదు. కొన్నాడు కానీ అంత వాడలేదు ఎప్పుడు, బట్ లగ్జరీగా ఉంటుందని చెప్పేసి నేను ఫస్ట్ ఎపిసోడ్లో అయితే వాడాను. మోస్ట్లీ డిఫెండరే వాడుతున్నాడు ఈ మధ్య, ఇది కొన్నప్పటి నుంచి. ఇంతకుముందు అయితే అదే వాడేవాడు, బట్ అది మధ్య చాలా స్పీడ్ వెళ్ళిపోయింది. అండ్ ఇప్పటికి 3 సార్లు క్రాష్ అయితే అయింది. సో అది మనకి దాంతో ప్రాబ్లం అయిపోయింది, స్పీడ్ ఆడడం వల్ల ప్రాబ్లం. అది స్పోర్ట్స్ కార్ కూడా కాదు, నార్మల్ సడన్ అదే, మళ్ళీ దానికి అంత స్పీడ్ వెళ్తుంది అది. సో అది మన మైకిల్ అయితే నచ్చలేదు. అండ్ రీప్లేస్ చేయొచ్చు వేరే కార్తో, చూద్దాం మరి. ప్రస్తుతానికి డిఫెండరే వాడదాం, ఎందుకంటే ఎవరు వద్దనుకుంటారు అబ్బా ఈ బీచ్ని. నిజంగా చూసారు కదా, నిజంగా ఇది డీమాన్ అబ్బా, డీమాన్ ఇది గోస్ట్ నిజంగా బాగుంటుంది డిఫెండర్. అండ్ క్రాష్లు అయితే చేస్తాను, బట్ డ్యామేజ్ అయితే కావట్లేదు. ఇది ఆర్మర్ బాగానే పెట్టించుకున్నాను మైకిల్. క్రాష్ అయింది, బట్ డ్యామేజ్ అయితే స్క్రాచెస్ పడలేదు. మేబీ సర్వీస్ తీసుకెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే మనకి ఇప్పుడు మొత్తం బురద అయిపోయింది. బట్ క్లీన్గానే ఉంది కదా. కానీ ఒకసారి వాటర్ సర్వీసింగ్ చేపిస్తే మంచిది, జాబ్లో చేయించి తినన్న డోర్ అటు సైడ్ నుంచి వెళ్దాం. తీపిపోతే ఆడుకుంటున్నాను సైడ్లో. అండ్ ఈ ఎయిర్పోర్ట్లో మనోడికి హ్యాంగర్ కూడా ఉంటుంది, అది మాత్రం ఉండదు. మనోడికి హ్యాంగర్ కూడా ఉందన్నమాట ఎయిర్పోర్ట్లో. సో షిప్ ఎక్కడ ఉంది, షిప్ ఇంకా రాలేదా? ఓకే ప్రస్తుతానికి వాన పడుతుంది, అందుకే డిలే అవుతున్నట్టుంది. సో ప్రస్తుతానికి మనం అయితే హ్యాంగర్లో అయితే వెయిట్ చేద్దాం. అయితే అయిపోయింది. అండ్ చూసారు కదా మన మొత్తం ఎండ్ అయితే వచ్చేసింది. అండ్ మన బోట్ కూడా వచ్చేసిందంట. సో చూద్దాం. మా అమ్మ బాబోయ్ మాలేదుగా.
ఊరి నాయన వెళ్తున్నాడు బోట్. సో మైకిల్ వెళ్ళి కొనలేదు, బట్ మనోడు వచ్చేసి తెప్పించుకున్నాడు, తెలిసిన వాళ్ళు అనమాట. సో అందుకే ఫొటోస్ అయితే పెట్టారు, కానీ ఇంత దగ్గర నుంచి ఎప్పుడు వాళ్ళ మనోడు ఫస్ట్ టైం చూడడం ఇది లేదుగా బోటు. అండ్ వాడు చెప్తాను బోట్ ఏరియాకి వెళ్ళిపోమని చెప్పేసి, అంటే బ్రో బోట్ ఇంకా బోట్ ఏరియాకి అయితే వెళ్దాం. వాళ్ళైతే వాడికైతే ఫోన్ చేసి చెప్పాను అక్కడికి వచ్చామని. సో వచ్చేస్తాడు, ఎందుకంటే పక్కనే కాబట్టి మనమే వెళ్ళాలి. ఓకే సార్, ఇంకా బోట్ ఏరియాకి అయితే వెళ్ళిపోదాం. సో మామూలుగా లేదు కదా మన బోట్ వచ్చేసి, ఇంకెళ్ళిపోదాం. క్రూజర్ అని అనొచ్చు, క్రూజ్ షిప్ అని షిప్పే దాని పేరు, ఇంకా బోట్ కాదు షిప్. సో అది వచ్చేసి కార్గో షిప్ అనమాట. ఎందుకంటే మన కంటైనర్లు అవన్నీ పోయిన చోళ్ళు ఇచ్చారు కదా వాళ్ళు, ఆ వెపన్స్ అన్ని మన కంటైనర్స్లో అయితే పెట్టి తీసుకెళ్ళాలి దాన్ని. బట్ అవన్నీ మీకు చూపించడం కష్టం, ఎందుకంటే అది ఆల్మోస్ట్ ఒక 10 days పడుతుంది వేరే కంట్రీకి వెళ్ళడానికి. ఎందుకంటే దానికి అన్ని రేడర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మనోడు ఇంకా రిపేర్స్ అయితే ఉన్నాయి చేయించాల్సిన, దానికి కొన్ని ఉన్నాయి రేడర్స్, అవన్నీ సరిగ్గా ఫిక్స్ చేయాలి. ఎందుకంటే మనకు మళ్ళీ ప్రాబ్లం అవ్వకూడదు, ఎందుకంటే ప్రస్తుతానికి వాన ఎప్పుడు పడుతుందో తెలియట్లేదు అన్నమాట. సో వీడెవడో వెళ్తున్నాడు, ఆర్డర్ అదే సింబల్, అదే మిషన్ అనుకుంటా, మనకు సంబంధం లేదు. సో పోర్ట్ ఏరియాకి వెళ్దాం గైస్ మొత్తానికి. ఓకే మనం మొత్తానికి పోర్ట్ ఏరియాకి అయితే వచ్చేసాం. సో ఇటు సైడ్ నుంచి వెళ్దాం, పోయినసారి బిజీ పై నుంచి వెళ్ళాం కదా. సో ఇటు సైడ్ నుంచి వెళ్దాం. అండ్ మన బోర్డు అయితే వచ్చేసిందంటే ఇక్కడికి, వాడైతే కాల్ చేసి చెప్పాడు తీసుకొచ్చానని. అండ్ కంటైనర్ చూసారా, దీంట్లో అయితే మనకు ఒక 20-30 కంటైనర్స్ అయితే ఉంటాయి. బట్ ఇంకా చాలా కంటైనర్స్ అయిన తర్వాత దాన్ని అయితే పంపిస్తాను అనమాట, ఎందుకంటే అది ఫుల్గా రిపేర్ అవ్వాలి. అండ్ వచ్చేసిన అబ్బా ఎంత హైట్ ఉంది చూడండి, అది మామూలుగా లేదు. సో లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను మీకు చాలు. సో ఇంకెళ్దాం. అండ్ వచ్చేసి ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా చూసారు కదా, మనకి బాగుంది వచ్చేసి. బట్ చాలా పెద్దగా ఉంది కదా, ఈ లాంగ్ వీడియో చూస్తేనే దగ్గర నుంచి చూడండి అంత ఉందో. ఓకే ఇంకా మనం అయితే దిగిపోవడం మంచిది, ఎందుకంటే లోడ్ చేస్తారు ఎందుకంటే. ఓకే బేస్ మీదకి అయితే వచ్చేసాను, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది, చూడడానికి కూడా కష్టంగా ఉంది. సో ఇక్కడ ఇట్లా చూడడం బెస్ట్ దాన్ని. సో ఇంకెళ్దాం. అండ్ మనకి వచ్చేసి దీంట్లో ఒక 50 కంటైనర్స్ అయితే పట్టచ్చు, ఈజీగా పడతాయి. 50 అయితే ఈజీగా పడతాయి. చాపర్ని అయితే పిలిపిస్తాను, అంటే చాపర్తో అయితే చూపిస్తాను, కాల్ చేద్దాం మనం వాళ్ళకి ఒకసారి. మన వాళ్ళు అయితే మనకి బజార్ చాపర్ అయితే పంపించారు. సో వెళ్ళిపోదాం. అండ్ చూపిస్తాను మీకు వచ్చేసి మన షాప్, అంటే మన బోట్ని వచ్చేసి. సో చూసారు కదా, అమ్మ బాబోయ్ ఆ వైర్లు చూడండి అబ్బా. మనకు బోట్స్ అయితే 2-3 ఉంటాయి బోట్ ఏరియాలో వచ్చేసి, బట్ మన సపరేట్ అనమాట, సొంతంగా ఒక్కడికి కూడా లేదు. మనోడికి ఉంది అది, ఆ లాస్ ఏంజల్స్లో ఒక సొంత బోట్ ఒక్కడికి, మన మైకిల్కి ఉందన్నమాట. చూసారు కదా. సో చాలా పెద్దది ఇది వచ్చేసి, 50 కంటైనర్స్ పడతాయని అనిపిస్తుంది, మరి చూద్దాం. మామూలుగా అయితే చెక్ చేయమని చెప్తాను ఎన్ని పడతాయో. అండ్ ఇంకా చాలు, ఈ మాత్రం దానికి పిలిపించాను, మీకు చూపించడానికి మాత్రం ఈ చాపర్ పిలిపించింది వచ్చేసి. అంతే, ఇంక ల్యాండ్ చేసేద్దాం. నాకైతే చాపర్ నడపడం రాదు, అంటే నాకు రాదు, మైకిల్కి వచ్చు. బోట్ వచ్చేసి అంటే షిప్ అది చూసారు కదా, మామూలుగా లేదు. అండ్ చాలా పెద్దది వచ్చేసి. అండ్ మేబీ నెక్స్ట్ ఎపిసోడ్ మీకు కనపడకపోవచ్చు ఇది, ఎందుకంటే ఈరోజు పంపించేద్దాం అనుకుంటున్నాం. కంటైనర్స్ వచ్చేసి ఒక 30 అయినా పర్లేదు, ఫాస్ట్గా పంపించేసి మనకి మనీ అయితే కావాలన్నమాట. ఎందుకంటే దీని మీద 2 crores అయితే ఇన్వెస్ట్ చేశాను. మా దగ్గర ఇంకా బోల్డ్ అంత మనీ ఉంది. బట్ అయినా బిజినెస్ ఇస్ ఇంపార్టెంట్ కాబట్టి మనకి పంపించేద్దాం. సో వాళ్ళకి లేట్ చేయకుండా. అది ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి ఎలా అనిపించిందో చెప్పండి. మన కొత్త షిప్ వచ్చేసి కార్గో షిప్. సో అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయడం మర్చిపోకండి గైస్. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్కి వచ్చేసి. మనమైతే 50 సబ్స్క్రైబ్ ఇచ్చేయండి ఫాస్ట్గా. చూసారు కదా, అది ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి మిగిలిన అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వన్, పక్క లైక్ కొట్టడం మర్చిపోకండి. సో దిస్ ఇస్ టీచర్ మీ సైనింగ్ ఆఫ్, బై గైస్.